9వ కీర్తన తీసారా? చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, లేచుట, నడకను పడకను నా చర్యలన్నిటినీ యెహోవా మాట నా నాలుకకు అది నీకు పూర్తిగా వెనకను ముందును నీవు నన్ను నీ చెయ్యి నా మీద ఏడవచ్చును. నేను ఎక్కడికి పోతున్నావు? నీ సందుడు ఎక్కడికి పారిపోగలను? ఆకాశంకి ఎక్కిన అక్కడ ఉన్నావు, పాతాల మందు పండుకొను, వేకు రెక్కలు కట్టుకుని సముద్ర తింకంతంలో నివసించి అక్కడ నీ చెయ్యి. అంధకారం నీకు అంధకారంగా ఉండదు, పట్ట పగుల్లాగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. అంటే నేను మీరు అందరం కూర్చున్నది ఆయనకు తెలుసు, అవునా? లేచింది ఆయన తెలుసు, పడుకున్నది ఆయనకు తెలుసు. ఏమండి, ఆ తర్వాత ఇంట్లో నుంచి బయలుదేరిపోయేటప్పుడు ఎక్కడికి పోతున్నావో తెలుసు, ఏం చేస్తున్నావో తెలుసు. నీ మాట నీ నోట రాక మునిపే ఏం మాట్లాడతావో కూడా ఆయనకి నోరు తెరవండి. అంటే సమస్తం ఆయన, చెప్పండి గట్టిగా, ఎరిగి ఉన్నాడు. అవునా కదా? నా బ్రతుకంతా ఆయనకి తెలుసు, మీ బ్రతుకంతా ఆయనకే. లోకంలో నాడి ఆడుతూ వాళ్ళ బ్రతుకంతా యేసయ్యకే. చెప్పరేమండి, ఆయనకి మరుగైంది ఉందా? ఇప్పుడు యేసయ్య ఏం చేశాడంటే లోక పాపాన్ని ప్రచారం చేశాడా, మోసుకుంటా పోయాడా? నో తెరవండి గట్టిగా. ఇంకొకరికి చెప్పుకుంటా పోయాడా? ఏమండి, మోసుకుంటా వెళ్ళిపోయాడా? నోరు తెరవండి. అది మీకు అర్థం కావాల్సింది. పాప శరీర ఆకారం ఎందుకు ధరించాడంటే, పాప శరీర పోలిక ఎందుకు ధరించాడంటే లోక పాపమును మోసుకొని పోయేదానికే. ఈ రోజున మన స్థితిని గమనిస్తే మనం ఏమండి, పాపాన్ని మోస్తున్నామా, పాపాన్ని భరిస్తున్నామా, లేకపోతే పాపాన్ని ప్రచారం చేస్తున్నామా? భార్య ఏదో పొరపాటు చేసిందండి, లేదా భర్త ఏదో పొరపాటు జరిగిపోయిందండి, అర్థమవుతుందా? లేదా పిల్లల జీవితాలు ఉన్నాయి, పొరపాటు జరిగింది. పొరపాటు జరిగిన మనిషి ఉంటాడా? చెప్పరేమండి. ఉంటే మంచిదే, కాదనట్లే, ఉంటాడా? అందుకని ఆ పొరపాట్లు ఎత్తి చూపుకుంటా ప్రచారం చేసుకుంటా పోతూ ఉంటారా? యేసు ప్రభు ప్రచారం చేయాలనుకుంటే ఏ ఒక్కడన్నా మిగులుతాడా? నోదేవుని ఏ ఒక్కడైనా ఆయన ఆయన చెప్పకుండా ఉంటాడా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. యేసయ్య చూడండి, ప్రతి ఒక్కరి పాపం ఆయన మీద లోక పాపమే మోపబడితే మోసుకుంటా వెళ్ళాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ స్థితిలోనికి మనం రాగలగాలి, ఆ పోలికను మనం ధరించగలగాలి. అర్థమవుతుందా? ఈరోజు చూడండి, తన పొరపాటు అయితే ఏమో కప్పెట్టుకుంటారు, పక్కన పొరపాటు అయితే నోరు తెరవండి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఇట్టిట్టంటగ్గా, ఆ అబ్బాయి ఇట్టిట్టంటగ్గా, ఆ కుటుంబం ఇలా అంటగ్గా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటగా. నువ్వు ఎలాంటి దాన్ని నీకు తెలీదా? నువ్వు ఎలాంటి దాన్ని అర్థం కదా, నీకు తెలీదా? నీ వీపు నీకు కనపడదా? ఒకరి వీపు బాగా కనపడుతుందా? ఒకరు చేసి బాగా కనపడతాయా? నీకు తెలీదా? ఆ తాగుపోతాడా, ఆ తిరిగిపోతాడా, అంత లెక్కలేం తినవా? నువ్వు ఒకప్పుడు ఎవరివి? అర్థమవుతుందా? నువ్వు ఒకప్పుడు ఎవరివి? అర్థమవుతుందా? నువ్వు చేసిన పాపం నీకు తెలీదా? నువ్వు తిరిగిన తిరుగులు నీకు తెలీదా? నువ్వు వేసిన వేషాలు తెలీదా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు. ఒకసారి గుర్తెరగలి ప్రియమైన వాళ్ళు. ఏ రోజైనా సరే యేసయ్య ఏమండి, ఇదిగో నువ్వు పాపం చేశావు అని ఎవరి గురించి చెప్పాడా? ఎవరి గురించి చెప్పాడా? చెప్పండి గట్టిగా. మరి మనమేం చేస్తున్నాం? ఈనాడు పత్రిక అన్న రేపు పొద్దున వస్తుంది, సాక్షి పేపర్ అన్న రేపు పొద్దున వస్తుంది, అవునా? ఇంకేంటి, ఉదయం ఉందా లేదా? లేదనుకోండి. వార్తాపత్రిక రేపు పొద్దున వస్తుంది, రేపు పొద్దున 3 గంటలకు 4 గంటలకు వస్తుంది. ఈ పత్రికలు ఉన్నాయా? చెప్పండి.
గట్టిగా చెప్పొచ్చు కదా. ఒక 10 నిమిషాలు ఇది వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది, ఇది వచ్చింది, కొత్తగా వచ్చింది కదా, వచ్చేసరికి మమ్మీ మీ అల్లుడి సంగతి తెలుసా? నువ్వంతా పైనుంచి ఊడిపడ్డావా? మమ్మీ మీ కోళ్ళ సంగతి తెలుసా? అర్థమైందా? కొంచెం ఆలోచన చేసుకుని, నా తల్లులు నా తండ్రులు కాబట్టి ఇక ఆ తర్వాత ఆ కుటుంబం ఎట్టుంటుంది? ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఆ కుటుంబంలో ఆనందం ఉంటుందా? ఒకవేళ సేవకులుగా మేము రావచ్చు, లేకపోతే ఇంకొకరు వచ్చి మీ మధ్యలో ఆ సఖ్యత కుదర్చవచ్చు, ముందున్నట్టుగా ఉంటుందా? చెప్పరేమండి? లోపల ఆ పరుపుతనం అనేది అలాగే ఉంటుంది, ఆ పొరపాటు అలాగే ఉంటుంది, దాంతోనే చూస్తూ ఉంటుంది, ఆ దృష్టితోనే చూస్తూ ఉంటావు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే ఒకరి తప్పులు నీ వ్యక్తిగత జీవితాలు ఎత్తి చూపమాక. ఒకరి తప్పులు ఎప్పుడు ప్రచారం చేయమాక. యేసు ప్రభు ప్రచారం చేయాలనుకుంటే ప్రతి ఒక్కరి గురించి ప్రచారం చేస్తాడు ఆయన. ఆ మధ్య చెప్పాను అనుకుంటా, ఒక తల్లి మందిరానికి వస్తూ ఉంది. మందిరానికి వచ్చి ఆమె పాపం మందిరానికి వచ్చిన పరిచయం అవుతారు కదా, వాళ్ళు ఇల్లు పరిచయం అవుతుంటారు కదా, ముందు ఎవరు తెలియదు కానీ పరిచయం అవుతారు కదా. పరిచయం అయిన తర్వాత ఆమె పాపం పరిచయం చేసుకొని ఒక ఆమెకి అక్క నేను మారు మనసు పొంది బాప్తిసం పొందాలనుకుంటున్నాను, దేవుని కోసం జీవించాలనుకుంటా ఉన్నాను. నాకు తెలిసిన, నేను చేసిన, నాకు గుర్తున్న పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పేసుకున్నాను అక్క. నీకు దర్శనాలు వస్తాయి కదా అక్క, నీతో దేవుడు చెప్తాడని చెప్పి చెప్తా ఉన్నావు కదక్క, ఇన్ని రోజులు చెప్తా ఉన్నావు కదక్క, అందుకని నా గురించి ప్రార్థన చేయక్క, దేవుడు ఏం చెప్తాడో నువ్వు కనుక్కొని నాకు చెప్తే అది కూడా నేను ఒప్పుకుంటాను అక్క, సమస్తాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలనుందక్క అని అన్నదంట. ఈ శల్యలో ఆ అక్కగా చెప్పింది, అక్కకి చెప్పింది. మొత్తం మీద ఆ ఇక దర్శనాలు చూస్తుందని చెప్పేసి అని ఇంటికి పోయి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ వారం అంతా ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రికి ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థన. ఇక ఆ భర్తను పట్టించుకోకుండా, ఆ పిల్లలను పట్టించుకోకుండా, ఏం పట్టించుకోకుండా ప్రార్థన అంటా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక రోజున ఏమో చెప్పమ్మా అన్నాడంట. అదేనయ్యా, ఎన్ని రోజులుగా ప్రార్థన చేస్తుంటే ఎన్ని రోజులు కనిపించావయ్యా, ఎన్ని రోజులకు దర్శనం ఇచ్చావయ్యా, సరేలే ఇప్పుడు కనిపించాను కదా, ఏంటో చెప్పు అన్నాడంట. అదేనయ్యా, ఆ సహోదరు ఉంది కదా, మా చెల్లెలు ఉంది కదా, సహోదరు ఉంది కదా, అక్క అనే సహోదరి, ఆమె మారు మనసు పొంది బాప్తిసం సంబంధం అనుకుంటా ఉంది. ఆమె చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నది. ఇంకా ఏదైనా గుర్తులేంది నువ్వు గుర్తు చేస్తే ఆమె ఒప్పుకుంటుందని చెప్పింది. అయ్యా నాకు చెప్తే నేను పోయి ఆమెకు చెప్తానంటే ప్రభు అన్నాడు అంటున్నా, ఆమె ఏం పాపం చేసింది నాకు గుర్తు లేదే అన్నాడంట. హల్లెలూయా. ఆమె ఏం పాపం చేసిందా, ఆమె ఏం తప్పు చేసిందా, ఆమె ఏం పొరపాట్లు చేసిందా నాకు గుర్తులేదే అన్నాడంట. ఏంటయ్యా నువ్వు కూడా నాతో ఎగసగలు మాట్లాడుతున్నావా, నువ్వు కూడా నాతో తమాషలు మాట్లాడుతున్నావు, అన్నీ నీకు తెలుసు కదయ్యా, బైబిల్లో చదువుతున్నావు కదయ్యా, కూర్చునుట, లేచుట, నిలుచుట, పడుకునుట, తినుట, తాగుట, అన్నీ నీకు తెలుసు కదయ్యా. అన్నీ నాకు తెలుసు కాదనడం లేదమ్మా. ఆమె ఎప్పుడైతే నా పాపాన్ని క్షమించామన్నది నేను ఎప్పుడో క్షమించేసేసాను, ఇక మరలా నాకేం గుర్తులేదు, ఆమె చేసినట్టు నాకేం తెలియదే, గుర్తులేదే అన్నాడంట యేసుప్రభు. హల్లెలూయా. మనిషి ఏం చేస్తాడు? నోరు తెరవండి, గట్టిగా చెప్పండి, మీరు చేసింది చెప్పండిలే, మీలో ఉండే స్వభావం చెప్పండిలే. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు ఎప్పుడు ప్రచారము చేసేవాడు కానే కదా. ఆయన ఏ రోజైనా సరే నీ భారం ఆయన మీద పెట్టావా మోసుకుంటూ వెళ్తాడు. నీ పాపం ఆయన మీద పెట్టావా. నేను అప్పుడప్పుడు చెప్తుంటానే, మీరు ఏదన్నా పొరపాట్లుంటే లేదా తప్పులుంటే ఆ తప్పులు ఆయనకిస్తే, మీ పాపం ఆయనకిస్తే ఆయన పరిశుద్ధత మీకు ఇస్తాడు. నీ పాపం ఆయన చేతుల్లో పెడితే ఆయన పరిశుద్ధత నీకు ఇస్తాడు. నీ పాపం ఆయన తీసేసుకుంటాడు, ఆయన మోస్తాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు. కనుక ఒకరి పాపాన్ని నువ్వేం చేయాలి అంటే, ఒకరి తప్పు నువ్వేం చేయాలంటే మోసుకుంటూ వెళ్ళిపోయి ఆ స్థితిలో ఉండాలి. కానీ ఇప్పుడు చెప్పండి, ప్రచారం చేయకూడదు. ఎప్పుడు ప్రచారం చేయకూడదు ప్రియమైన వాళ్ళరా. ఆ స్థితిని ప్రభు అనుగ్రహించును గాక. బైబిల్లో చూడండి, ఒక మాట చూపిస్తాను.
12:10 చూడండి. ప్రకటన పుస్తకం 12:10. వీటిని రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చాలు. ఇప్పుడు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన, గట్టిగా చెప్పొచ్చుగా. అంటే ఇప్పుడు నేరం మోపేది ఎవరు? గట్టిగా చెప్పండి. నేరాలు మోపేది ఎవరు? ప్రచారకర్త ఎవరు? ఎవరు చూస్తున్నారు? ప్రచారకర్త ఎవరు? వాడికి పేరేం పేరు? ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రచారకర్తగా మారితే నీవు ఒకరి పాపాలు ఎత్తి చూపిస్తావు, ఒకరి పాపాలు చేస్తా ఉంటే నిన్నేమంటారు? నీకు తండ్రి ఎవరు? ఎవరు చూస్తున్నారు? అర్థమవుతుందా? కనుక ఏ రోజైనా సాతానుగాడి పోలిక కాదు మనకు రావాల్సింది. మనకే పోలిక రావాలి? గట్టి చెప్పండి. పరలోక సంబంధి పోలిక మనకు కావాలి. మనం పరలోక సంబంధులం. పరలోకం కోసం పిలువబడిన వారం, పరలోకం కోసం ఏర్పరచబడిన వారం. జగడగలిగిన దొంగ ఊబిలోంచి ప్రభు మనల్ని లేవనెత్తాడు. ఆయన పిలిచాడు. బండ మీద పాదాలు స్థిరపరిచి మన వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఆయనతో ఉండగలిగే ఆ కృపని, ఆ ధన్యతని అనుగ్రహించాలని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ప్రియమైన వలన ఆయన పోలికలోనికి తీసుకొస్తా ఉన్నాడు. రోజుకే ఆయన పోలికలోనికి వస్తా ఉండగలగాలి. అట్టి స్థితిని ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వలన. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఎంతవరకు అలాంటి స్వభావం ఉందే, ఏ రోజైనా చూడండి, నేను కాదండి వాళ్ళు, నేను కాదు వాళ్ళు, ఏదైనా అడుగు, నేను కాదు వాళ్ళు, నేను కాదు వాళ్ళు, నేను కాదు. అది నేరం మాపు మాకండి ఎప్పుడు. అర్థమవుతుందా? బైబిల్లో మీరు ఇంకా చూడండి, మీకు గుర్తు చేస్తాం. మీకు తెలుసు కదా, ఆది కాండంలో మనం గమనిస్తే దేవుడు వాళ్ళని సృష్టించి తోటలో పెట్టారు. తోటలో ఏమంటే వాళ్ళు తినగలిగిన పనులన్నీ పెట్టారు, తినకూడదు కూడా పెట్టాడు. అది అవసరమైనప్పుడు తినిపిద్దాంలే అని. అర్థమైందా? ఈలోపే తొందరపడి పప్పులో కాలేసింది ఆమె దండమే కాకుండా వచ్చి భర్తకి ఇచ్చింది. ఆయన కూడా తిన్నాడు. కళ్ళు తెరవబడ్డాయి. ఆ తర్వాత దిగంబరులు మనం తెలుసుకున్నారు. వాళ్ళు ఆ కచ్చడాలు, ఆకులతో కచ్చడాలు చేసుకొని చుట్టూరు కట్టుకొని ఏమండి అక్కడికి పోయి చెడు సాడు ఉన్నారంట. ఈలోపు దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే ఏమండి భయపడి దిగంబరి తెలుసుకొని దాగుకొని ఏమంటారు, నీ స్వరం విన్నప్పుడు అయ్యా నేను రాలేకపోతున్నాను. ఏమైంది? నేను దిగంబరిగా ఉన్నాను. నీకెవరు తెలిపారు? తినవద్దన్న పండు తిన్నావా అంటే ఏమనాలి? తిన్నానయ్యా అంటే సరిపోయింది, అంతే. ఇంకంతకంటే ఏం లేదు. తినవద్దన్న పండు తిన్నావా? ఎలా తిన్నావు? ఎవరు ఇచ్చారు? ఎందుకు తిన్నావు? ఎన్ని అడగలా. తినవద్దన్న పండు తిన్నావా, అంతే. నువ్వేం చెప్పాలి సమాధానం? తిన్నాను. ఎవరిస్తే తిన్నావు? నువ్వు కోసుకొని తిన్నావా? ఎవరైనా ఇస్తే తిన్నావా? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన భార్య ఉంది కదా, ఆమె ఇస్తే తిన్నాను అని అప్పుడు చెప్పాలా? మొట్టమొదట ఏం చెప్పాడు ఆయన? నాతో నీ ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు తెచ్చి, అంటే నేరం అప్పుడే ప్రారంభమైంది. నేరం మోపడం ఇప్పటికిప్పుడు రాలా, ఆ రోజే ప్రారంభమైనాయి. ఆ రోజే ఒప్పుకొని ఉంటే ఇబ్బందే లేదు. తిన్నాను అంటే పోయే అసలు ఏమీ ఉండేది కాదు. ఆ రోజు ఇప్పటికీ వస్తానే ఉంది. భార్య మీద భర్త, భర్త మీద చెప్పండి తల్లిదండ్రుల మీద పిల్లలు, పిల్లల మీద తల్లిదండ్రులు. నెపాలు చెప్పుకుంటానే పోతానే ఉన్నారు. కానీ చెప్పకుండా ఉన్న ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే పొర్రపాటు కూడా కనిపించలేని స్థితి. అదబోతున్న కనుక ప్రియమైన వాళ్ళరా, యేసయ్య ఈ లోకానికి వచ్చి పునరుత్థానుడు అయ్యింది ఎందుకయ్యా అంటే ఆయన పోలిక మనకి ఇచ్చేదానికి. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? పాపమును, లోక పాపమును మోసుకుంటూ వెళ్ళాడు. నీవు కూడా నీ ఇంటి
భారాన్ని లేదా పాపాన్ని ఏమండి ఉంటారు కదా, తెలుసుని ఉంటారు కదా, అయిన వాళ్ళు ఉంటారు కదండి, బంధువులు ఉంటారు, తెలుసుని ఉంటారు, అయిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, నువ్వు ప్రచారం చేయకూడదు. నీకు చేతనైతే నోరు మూసుకొని మోకరించి వాళ్ళ కోసం ఒక గంట సేపు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నా దేవుడు వారి స్వభావాలు మార్చునుగాక. దేవునికి అసాధ్యమైంది చెప్పండి, దేవునికి అసాధ్యమైంది. నీ తల్లి స్వభావమైనా మారుస్తాడు, నీ తండ్రి స్వభావం, ఎవరి స్వభావమైనా మారుస్తాడు ఆయన. ఆ మధ్య ఆ పిల్ల 10th క్లాస్ చదువుతుంది అనుకుంటా. 10th క్లాస్కి ప్రిపేర్ అవుతా ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేసింది. ఏమ్మాయి అన్న, ఏడుస్తా ఉంది ఫోన్లోనే. ఏమైంది అన్న, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? మీకు చెప్పవచ్చో చెప్పకూడదు అన్నా, మీకు చెప్పవచ్చో చెప్పకూడదు అన్నా అన్నది. ఏమైందో చెప్పమ్మా, చెప్పైనా ఏడిసైనా చెప్పు అని అంటే, ఇక అప్పుడు అన్న నా వయసు చిన్నదన్నా, మా అమ్మ బుద్ధులు చూడలేకపోతున్నానన్నా. ఎవరు? ఆ పిల్ల వయసు ఎంత? ఇప్పుడు వాళ్ళ అమ్మ చేసే ఆ పరిస్థితి ఒకసారి గమనించని ప్రియమైన వాళ్ళరా. సరే మాట్లాడమంటావా, మీ అమ్మతో మాట్లాడమంటావా, మీ నాన్నతో మాట్లాడమంటావా అంటే, అన్నా ఇది కానీ తెలిస్తే నన్ను చంపేస్తుందన్నా, నన్ను చంపేస్తారన్నా అన్నది. సరేలే చెప్పకుండా ఎవరితో చెప్పమాక, నాతో చెప్పావు కానీ ఎవరితో చెప్పాక శుభ్రంగా ప్రార్థన చేయన్నా. ఏం కాదులే, ప్రభు కార్యం చేస్తాలే, శుభ్రంగా ప్రార్థన చేయన్నా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? ఇంకంతకంటే నేను ఎక్కువ చెప్పగలనా? ఒకవేళ ఆ పిల్ల కూడా అయ్యే నేర్చుకుంటే నువ్వు గద్దించగలవా? నువ్వు హెచ్చరించగలవా? నువ్వు బుద్ధి చెప్పగలవా? అర్థమవుతుంది ప్రియమైన. కొంచెం గమనించండి, మీ వ్యక్తిగత జీవితాన్ని గుర్తెరకండి. ఇంకా అప్పటి నుంచి ఏమండి ఎవరికి చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి ఆ విషయం పంచుకోలేదు ప్రియమైన వాళ్ళరా. ప్రార్థన చేస్తా కూర్చుని విశాఖపట్నంలో, ఇక్కడ కాదు విశాఖపట్నం, ప్రార్థన చేస్తా కూర్చున్నది. దేవుడు స్వభావం మార్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీకు భారము బాధ్యత ఉంటే నువ్వేం చేయాలి అంటే భరించు, మొయ్యి. తెలిసిందా? మొయ్యి, మూసుకుంటూ ప్రార్థన చేయి, భరిస్తూ ప్రార్థన చేస్తారా. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ భార్యని గురించైనా, భర్తను గురించైనా, లేకపోతే పిల్లల గురించి ఎప్పుడు ప్రచారం చేసుకోమాకండి. ఇంట్లో 4 గోళ్ల మధ్యలో ఉండాల్సిన గుట్టు వీధిలోకి తెచ్చుకోమాకండి. అర్థమవుతుందా? ఒక మాట అన్నాడు, ఒక మాట అన్నదే, ఆ మాటని నువ్వు ఎన్నిసార్లు మాట్లాడతావు? నన్నెట్ట అన్నాడు ఒక ఆమెతో, నన్నెట్ట అన్నాడు ఇంకొక ఆమెతో, నన్నెట్ట అన్నాడు ఇంకొక ఆమెతో, నన్నెట్ట అన్నాడు ఇంకొక ఆమె, నన్నెట్ట అన్నాడు ఇంకొక ఆమెతో. అంటే ఈమె ప్రచారం చేసుకుంటుంది ఎక్కువ. ఆయన అన్నది ఒక మాటే. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, ప్రచారం చేయాలనుకుంటే యేసు ప్రభు కంటే గొప్పవాడు ఎవడు లేడు, తెలిసినోడు ఎవడు లేడు, ఎరిగినోడు ఎవడు లేడు. అందరి సంగతులు ఆయనకు తెలుసు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏం చేశాడంటే లోక పాపమును మోసుకొని పోయాడంట. బైబిల్లో ఒక వాక్యం చూపిస్తాను చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, సహోదరులారా, గలతీ పత్రిక అమ్మా, నువ్వేం ఎపిసి పత్రిక పోయినావు? చదువు. సహోదరులారా, ఒకడు, బాగా గమనించండి, ఒకడు, అక్కడ మీ పేరు పెట్టుకోండి, ఇబ్బంది ఏముంది? ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, అది నీకు తెలిసింది, అది నువ్వు విన్నావు, అర్థమవుతుందా? లేకపోతే నీ కళ్ళు చెప్పండి చూశాయి, చూడని వాటిని చూశాయని చెప్తాయి, చూసిన వాటిని చూడలేదని కూడా చెప్తాయి కొన్ని కళ్ళు. అర్థమవుతుందా? తెలిసింది. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో. అంటే అలాంటి బ్రతుకు నాకు కూడా ఒకసారి కలుగుద్దేమో, ఒక రోజున కలుగుద్దేమో
అని ఎరిగి తెలుసుకొని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకుని రావాలను. ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా క్రీస్తు నియమాన్ని నెరవేర్చాలి. క్రీస్తు నియమం ఏంటి? ఆయన భరించాడు. లోక పాపాన్ని ఆయన మీద మోపితే మోసాడు, భరించాడండి. అందుకని అంటాడు ఒకని భారాలు ఒకరు భరించుచు ఈలాగో క్రీస్తు నియమమును. అర్థమవుతుంది. బైబిల్లో ఏమనుందంటే, ప్రియమైన వాళ్ళ మీరు కొరింథీయులకు రాసిన పత్రిక తీస్తారా? తీయండి, 10వ అధ్యాయం తీయండి. మొదటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి పత్రిక 10వ అధ్యాయం తీయండి. 12వ వచనం చూడండి. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు. ఆ వచనానికి లింక్ చేయండి. సరిపోయిందా? సరిపోలేదా? అర్థమవుతుందా? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదం చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడును తాను శోధింపబడుదునేమో. నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని ఏం చేయాలి? మంచి దారిలోకి తీసుకురా. తప్పిపోయాడా, లేకపోతే ప్రవర్తన కాస్త మారిపోయిందా, దూరమైపోతా ఉన్నాడా, దేవునికి దూరమైపోతున్నాడా, నీకు దూరమైపోతున్నా, మందిరానికి దూరమైపోతున్నాడా, ఎరిగావా? ఏమండి, సాత్వికమైన మనసు ఏం చేయాలా? అటువంటి మంచి దారిలోకి తీసుకురా. ఎందుకు? ఒకని భారం ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఆయన పోలిక నువ్వు పొందుకోవాలి. ఆ పోలిక ఎప్పుడైతే పొందుకుంటావో అది పూర్తిగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మంచి దారిలోకి తీసుకురండి. ప్రచారకర్తలకు ఎప్పుడు ఉండమాకండి. ప్రియమైన వాళ్ళ, ఒకరి గురించి ఏ రోజు ఎక్కడ వాగమాక. నోరుందని అర్థమవుతుందా? ఎక్కడ ఎవరి గురించైనా ఎక్కడైనా సరే మాట్లాడబాక. అది నీకు తెలిసిందా? మాట్లాడబాక. భరించు, ప్రార్థన చేయి. తెలీదా? నోరు మూసుకో, ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఇల్లిల్లు తిరిగి అది ఉంది కదా, ఏది సైతాను, అదేం చేసిందంట? నోరు తెరవండి. అంతా తిరుగుతూ ఉందంట. ఎక్కడెక్కడ తిరిగామంటే నీరు చోట్ల అంతా తిరిగి, నీరు లేని చోట్ల ఇప్పుడు చెప్పండి గట్టిగా, తిరిగా. అన్ని చోట్లకి పోతే నీరుంది. మళ్ళా ఇక్కడికి చూసి ఎట్టుందో చూద్దామని చెప్పేసి ఊడిసిపెట్టిందంట. మళ్ళా దూరింది అది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే మీ జీవితాలలో ఒకరి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడనే వద్దు. ఇంకా మీకు చెప్పాలనుకుంటే అదేదో అంటారే, గోడకి నోరు తెరవండి. గోడకి ఏముంటాయంట? చెవులు ఉంటాయంట. గోడకి చెవులు ఉంటాయంట. అనవసరంగా లేనిపోని సమస్య తెచ్చుకోవడం, లేనిపోని ఏమంటే ఇబ్బందులు తెచ్చుకోవడం, లేనిపోని ఊర్లో పోతాం, ఊర్లో చెత్త అంతా మీద వేసుకున్నాం. ఎందుకు? నీకు అవసరమా? నీ కుటుంబం గురించి నీకు ఎక్కువైపోతుంది. చుట్టూ పీక్కుంటా ఉన్నాం. చాలదా? కనుక ప్రియమైన వాళ్ళరా, మీ జీవితాలలో నేరము మోపమాకండి, భరించండి, మొయ్యండి. యేసయ్య నియమాన్ని నెరవేర్చండి. యేసయ్య పొందుకున్న ఆ పోలిక ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, పాప శరీర పోలిక, పాప శరీర ఆకారం. ఆయన పాపి కాదు, ఆయనలో పాపము లేదు. అయినా పాప శరీర ఆకారం ఆయన ధరించుకున్నాడు, పోలికను ధరించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఇంకొక మాట చెప్తాను చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం మందు, చాలు. ఏ సాదృశ్యం అది? ఏ పోలిక? మరణము యొక్క
సాదృశ్యం, మరణము యొక్క పోలిక. మరణము యొక్క పోలిక యేసయ్య ధరించాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య ఎవరయ్య అంటే ఆది అంతమై ఉన్నవారు, అల్ఫా చెప్పండి ఓమేగా. ఆయనకి మరణమే, నోరు తెరవండి, జీవము కలిగిన దేవుడు, సజీవుడైన, గట్టి చెప్పండి, మన దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు, మరణము లేని దేవుడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నవాడు. నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. ప్రియమైన వనరా, అంత గొప్ప దేవుడు ఇప్పుడు ఏ సాదృశ్యం పొందాడు, ఏ పోలికలోనికి వచ్చాడు అంటే మరణము యొక్క పోలిక పొందాడు. మరణం యొక్క పోలికను ధరించుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ పోలిక? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు మరణం ఉందా లేదా? నోరు తెరవండి. దేవుని దృష్టిలో ఒకరోజు బతికినోడు ఎవడు లేడు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు. అర్థమవుతుందా? 1000 సంవత్సరాలు ఒక దినం, అవునా కదా? ఆది కాండంలో మీరు ఆ వయసు పట్టికంతా చదువుకుంటూ వస్తే 1000 దినాలు, 1000 రోజులు, 1000 సంవత్సరాలు బతికుంటే ఎవడు లేడు. 930, 960. అర్థమవుతుందా? అందుకనే మనిషి అంటే ఏ రోజైనా సరే చెప్పండి గట్టిగా, చనిపోయేవాడు. మనిషి, నరుడు అంటే ఎవరు? చనిపోయేవాడు. చనిపోయేవాడే మనిషి. అయితే యేసయ్య మనిషి కాదు, దేవతే దేవుడు. ఆయనకి మరణమే లేదు. అయితే ఆయన ఏ పోలికలోనికి వచ్చాడంటే ప్రియమైన వాళ్ళరా, మరణము యొక్క పోలికని ఆయన ధరించుకున్నాడు. ఆయనకి మరణం లేదు, మరణం యొక్క పోలికని ధరించుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనము కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రియమైన వాళ్ళరా ఆ పోలికని ధరించుకుందుము గాక. హల్లెలూయా. మొదటిదే పోలిక చెప్పండి ఇప్పుడు? విధేయత కలిగిన మనిషి పోలిక. రెండవది పాప శరీర పోలిక. మూడవది మరణము యొక్క, చెప్పండి గట్టిగా, మరణము యొక్క పోలిక. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే అక్కడే 3వ వచనం చూడండి, అందరూ చదవండి. 6:3 చూడండి, రోమాపత్రిక 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిరని. అర్థమైందా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి. మీరు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఇలా పట్టుకుని ఇలా పడుకోబెట్టి ఇలా లేపుతాం. అర్థమవుతుందా? ఇలా పడుకోబెట్టడం అంటే మరణించడం, ఇలా లేపడం అంటే మరలా క్రీస్తుతో కూడా లేపడం. అర్థమవుతుందా? ఇలా పడుకోబెట్టడం ఎందుకని? పాతి పెట్టబడ్డం. ఆయన మరణములోనికి బాప్తిస్మం ఎవరికి ఇచ్చేది? నో తెరవండి. ఆ మాట చూడనా, బాప్తిస్మం ఎవరికి ఇచ్చేది? మరణించిన వారికి, అవునా కదా? చనిపోయిన వారికి. ఇప్పుడు మీరందరూ ఎవరో బతుకున్నారా, చచ్చిపోయారా? ఎవరు చూస్తున్నారా? నోరు తెరవండి, నోరు తెరవండి గట్టిగా. లోకస్తుల విషయమే ఎలా ఉన్నారు? చూసేదానికి అందరం ఎలా ఉన్నాం? బతికే ఉన్నాం, కాదనట్లా. అర్థమవుతుందా? ఆత్మ విషయమే, ఆత్మ సంబంధంగా మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఎవరై అంటే మరణించిన వారు, మృతి పొంది. ఎలా అనగా మీరు మృతి పొందితిరి. చూస్తారా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి.